హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది, అస్సలు పెరగట్లేదు. ఎన్ని ట్రై చేసినా కూడా రిజల్ట్ అనేది రావడం లేదు అని అనుకునే వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఆనియన్ అనేది మన హెయిర్ లెంత్ని బట్టి మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను, అది షార్ట్ హెయిర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ కలబంద అయితే తీసుకున్నాను. ఇది నీట్గా వాష్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటే దీనిపైన ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని నీట్గా తీసేసి మనం అయితే ప్యాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఆనియన్ వచ్చేసి నీట్గా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ దీన్ని వచ్చేసి మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఒక పేస్ట్ లాగా ఫామ్ చేసుకోవాలి దీన్ని. అండ్ ఆ కలబంద కూడా దీనిలోనే మనం నీట్గా ఆ లేయర్ అంతా తీసేసిన తర్వాత కలబందను కూడా దీనిలో యాడ్ చేసుకొని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ అలోవెరాని కూడా నీట్గా ఈ పైన లేయర్ ఫామ్ అయింది కదా, ఈ లేయర్ ఫామ్ అయింది మాత్రం నీట్గా తీసేసాను. ఇక్కడ తీసేసి నేను ఇలా కట్ చేసేసుకొని గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఈ ప్రాసెస్ వచ్చి చాలా ఈజీ అనమాట అండ్ తొందరగా అయిపోయే ప్రాసెస్. ఈ ప్యాక్ వచ్చేసి మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఫస్ట్ టైంకే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇది మనం వీక్లీ 2 times ఆర్ 3 times కానీ మనకు టైం ఎప్పుడు దొరికినప్పుడు అప్పుడు కానీ ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకొని మనం అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే స్మూత్ అండ్ షైనీగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనం బయట ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆయిల్స్ ఇవన్నీ కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా మనం ఈజీగా ఖర్చు లేని పద్ధతిలో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ని అయితే డబల్ అండ్ ట్రిపుల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం అయితే నీట్గా పీల్ తీసేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. కొంచెం పీల్ తీసాను, కొన్ని అయితే పీల్ తీయలేదు, ఎందుకంటే ఇక్కడ అలోవెరా అనేది చాలా సన్నగా ఉంది, అందుకని తీయడానికి రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ అలాగే ఈ అలోవెరా రెండు కలిపి నేనైతే ఇక్కడ మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నాను. దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ని అయితే తీసుకొని, నేనైతే ఇక్కడ స్ట్రెయినర్ అయితే తీసుకోలేదన్నమాట, ఒక క్లాత్ని అయితే తీసుకొని మొత్తం నీట్గా ఈ రసాన్ని అంతా మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం లేదు, ఒక స్ప్రే లాగా చేసుకుందాం అనుకున్నాను. ప్యాక్ లాగా బదులు ఇలా స్ప్రే లాగా చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. అలాగే హెయిర్కి రీగ్రోత్ అవ్వడానికి మొత్తం స్కాల్ఫ్ నుంచి మొత్తం కింద వరకు నీట్గా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. దానికోసమని కొంతమందికి ప్యాక్ అప్లై చేసుకుంటే అక్కడ ఇక్కడ పడుతుంది, ఇరిటేషన్ అవుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్యాక్ అయితే చాలా ఈజీగా మనం హెయిర్ రీగ్రోత్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం తొందరగా ఫాస్ట్గా చేసుకునే ప్యాక్ అనమాట. సూపర్గా అయితే వర్క్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం అదే కదా, హెయిర్ ఫాల్ అవ్వడం, అవన్నీ మనం ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే మన స్కాల్ఫ్ని వచ్చేసి దృఢంగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ రసం అంతా స్ట్రెయిన్ చేసుకున్నాను కదా, దీనిలో మనం ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం మనం షైనీగా చేసుకోవడానికి, స్మూత్ అండ్ షైనీగా చేసుకోవడానికి నేను ఇందులో అయితే కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆయిల్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని నీట్గా అయితే దీన్ని అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో కొంతమందికి ఈ ఆయిల్ వాసన అయితే పడదు కదా, అలాంటప్పుడు రోజ్ అంటే మీరు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది కాటన్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నేను ఇలా ఒక ఎంటీ బాటిల్ని అయితే తీసుకున్నాను కదా,
వేరే స్ప్రే బాటిల్ అయితే ఉంటే నేను ఇలా స్ప్రే బాటిల్లో అయితే మొత్తం ఈ స్ప్రే బాటిల్లోకి అయితే నేను ఈ వాటర్ని అయితే తీసుకున్నాను. ఇలా నేనైతే ఇలా స్ప్రే చేసుకుందాం అనుకున్నాను. అంటే ప్యాక్ లాగా కాకుండా ఇలా స్ప్రే చేసుకుంటే మొత్తం స్కాల్ఫ్ నుంచి చివరి వరకు మనకి ఈ వాటర్ అనేది అప్లై అవుతుందన్నమాట. నీట్గా అప్లై చేసుకొని 10 to 15 మినిట్స్ అయితే మనం మసాజ్ చేసుకోవాలి. నీట్గా 10 to 15 మినిట్స్ వరకు మనం నీట్గా మసాజ్ చేసుకొని ఆ తర్వాత మనం హెడ్ బాత్ అయితే చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసుకొని నీట్గా మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూతో అయితే నీట్గా హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. ఇది మనం హెడ్ బాత్ చేసేటప్పుడైనా మనం ఈ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే ముందు రోజు నైట్ అయినా సరే మనం ఇది స్ప్రే లాగా చేసుకుంటున్నాం కాబట్టి ముందు రోజు నైట్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మనం దీన్ని ప్యాక్ లాగా యూజ్ చేయడం లేదు, ఒక స్ప్రే లాగా చేసుకుంటున్నాం కాబట్టి ముందు రోజు నైట్ కూడా యూజ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.